హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. మన లాస్ట్ వీడియోలో మనలో ఉన్న ప్యాషన్ని తెలుసుకుని ప్యాషన్ని మానిటైజ్ చేసుకుని మనీని ఎలా ఎర్న్ చేయాలో మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియోలో ఎందుకు వై 99% పీపుల్ ఆర్ ఫెయిలింగ్ అండ్ ఐ థింక్ ఐ మే బీ ఇన్ దట్ 99%, బట్ ఐ విష్ అండ్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ ద 1% పీపుల్ హూ ఆర్ సక్సెస్ఫుల్. మీకు ఈ వీడియో క్లారిటీగా అర్థం కావాలంటే మన ముందు వీడియో చూడాలి. ఇక్కడ ఐకార్డ్స్లో ట్యాగ్ చేస్తే, లేదంటే మన ఛానల్ లోపలికి వెళ్ళి కూడా చూడొచ్చు. సో దట్ మీకు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో అర్థమవుతుంది. సో ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే సింపుల్గా 10 పాయింట్స్లో మాట్లాడుకుందాం. వై పీపుల్ ఆర్ ఫెయిలింగ్. పాయింట్ నెంబర్ 1, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. అరే, మనం ఏమనుకుంటామంటే మనలో ప్యాషన్ ఉంది, మనలో కసి ఉంది, చాలు ఇప్పుడు స్టార్ట్ చేస్తాం, సక్సెస్ అయిపోతాం అని కలలుగా అంటాం. కానీ రియల్ లైఫ్లో అంత సింపుల్ కాదే. మన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే, ఈరోజు స్టార్ట్ చేస్తే ఈ వీకెండ్కి సక్సెస్ అయిపోవాలనుకుంటాం, వీకెండ్లో పార్టీ చేసుకోవాలని కూడా ప్లాన్ చేసేసుకుంటాం. కానీ అవన్నీ అవ్వవు కదా. గిటార్ ప్లే చేసిన వాళ్ళంతా రాక్ స్టార్స్ అయిపోతే ఇంకా ఎందుకు చెప్పండి. సో మనం కూడా అంతే, అన్నీ అంత ఈజీగా అవ్వవు. పాయింట్ నెంబర్ 2, ల్యాక్ ఆఫ్ ప్లాన్. అరే, ఈ ప్లానింగ్లు ఇవన్నీ మన వల్ల కాదమ్మా, టైం వేస్ట్ అవ్వరా అని అనుకుంటాం. కాకపోతే ప్లానింగ్ లేకపోతే ఎలా ఉంటుంది చెప్పాలా. ఐకియాలో ఫర్నిచర్ కొన్ని, దాంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోతే దాన్ని బిల్డ్ చేయడం ఎంత కష్టమో ఆ ఫర్నిచర్ కొన్నవాడికే తెలుస్తుంది. కావాలంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా కొని ఉంటే వాళ్ళని అడిగి చూడండి. సో ప్లానింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ పాయింట్ నెంబర్ 3, బర్న్అవుట్. అరే, మనలో ఉన్న ఫైర్ ఒక్కరోజుకి అయిపోతుంది, లేదా 1 వీక్కి అయిపోతుంది, ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఈవినింగ్కి అయిపోతుంది. ఇలా అయితే మనం ఎలా సక్సెస్ అవుతాం చెప్పండి. ఈ పనులన్నీ మనతో కాదమ్మా. పాయింట్ నెంబర్ 4, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. భయం. మరి వర్కౌట్ అయ్యే పనేనా ఇది? అరే, సక్సెస్ అవుతామంటారా? సక్సెస్ అవ్వకపోతే మన పరిస్థితి ఏంటో అని ముందే మనకి టెన్షన్ కదా, టెన్షన్. పాయింట్ నెంబర్ 5, ల్యాక్ ఆఫ్ సపోర్ట్. మన చుట్టూ ఉన్న వాళ్ళే లేదా మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని సపోర్ట్ చేయరు. ఎందుకు చేస్తారు చెప్పండి? అది వాళ్ళకి తెలియదు కదా మనం సక్సెస్ అవుతామని మనం చూపించాలి. కానీ ఈ ప్రాసెస్లో మన ఫ్యామిలీ మెంబర్స్ మన వైపు చూసే చూపు ఉంటుంది కదా. అరే, ఎందుకురా ఇవన్నీ, నీకు అవసరమా? చక్కగా అందరిలా పోయి జాబ్ చేసుకుంటే 4 డబ్బులు వస్తాయి కదా. ఈ ప్యాషన్లు, ఈ తొక్కలు ఇవన్నీ అవసరమా మనకని అది ఒక రకమైన చూపు. అది మీకు నేను సపరేట్గా చెప్పనవసరం లేదనుకోండి. సో అది ఈ పాయింట్. పాయింట్ నెంబర్ 6, డిస్ట్రాక్షన్. సరే, కష్టపడి స్టార్ట్ చేసాం, మన ప్యాషన్ని మనం తెలుసుకుని సక్సెస్ అవుదామని స్టార్ట్ చేస్తాం. కానీ స్టార్ట్ చేసిన వీక్లో ఏదో ఒక మంచి మూవీ రిలీజ్ అవ్వడం కానీ, లేదా నెట్ఫ్లిక్స్లో ఏదో మంచి వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వడం కానీ స్టార్ట్ అవుతుంది. ఇంకెక్కడికి వెళ్తుంది మన కాన్సన్ట్రేషన్ చెప్పండి? ఆ ఓటీటీలోకి వెళ్తుందా, లేదా మూవీ థియేటర్లోకి వెళ్తుందా? పాయింట్ నెంబర్ 7, స్కిల్స్ గ్యాప్. మనలో ప్యాషన్ ఉంది కానీ సరిపడా స్కిల్స్ లేవే. ఇప్పుడు బయట వర్షం పడుతుంది, మనకు వేడి పకోడీ కానీ బజ్జీలు కానీ తినాలనిపిస్తుంది, కానీ దాన్ని చేసుకోవడం రావాలి కదా. కానీ చేసుకోవడం రాదే, ఎలా? హౌ? పాయింట్ నెంబర్ 8, టూ మచ్ ప్రెషర్. మనకి రిజల్ట్స్ వెంటనే వచ్చేయాలి, లేదంటే టెన్షన్ టెన్షన్ టెన్షన్. కానీ అలా కుదరదే. ఎలా చెప్పండి? ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయినా నేను అనుకుంటే, మీరు అనుకుంటే వెంటనే రాలేదు కదా. దాన్ని నేను స్క్రిప్టింగ్, ఎడిటింగ్, మేకింగ్, అప్లోడింగ్, ఇలా ఇన్ని పనులు చేశాక ఈ వీడియో వచ్చింది. సో అన్నిటికీ టైం పడుతుంది. సో డోంట్ టేక్ టూ మచ్ ప్రెషర్. పాయింట్ నెంబర్ 9, కంపారిజన్ ట్రాప్. ఇక్కడ ఏమవుతుందంటే, సేమ్ మనలానే ఇంకొకటి ఎవడో వాడి ప్యాషన్ని ఫాలో అవుతూ వెళ్తుంటాడు. అట్ సమ్ పాయింట్ ఫర్ సమ్ రీజన్ వాడు స్టాప్ చేస్తాడు, లేదా వాడు ఇంకా ఏమవుతాడో ఏదో ఒకటి అయిపోతాడు. వాడిని చూస్తాం మనం.
మనకి ఇంకా గుండెల్లో రైలు పరిగెడుతుంటాయి. అరే వాడికి అలా అయింది, మనకి ఇంకెలా అవుతుంది, మనకి ఇది అవసరమా అని అనిపిస్తుంది. అప్పుడు ఎలా ఫీల్ అవుతామంటే ఒక పెద్ద హెయిర్స్ గ్రూప్లో ఒక చిన్న టోటైజ్లా ఫీల్ అవుతాం. కానీ గుర్తుపెట్టుకో, ఆ రేస్లో టార్టాయిజే గెలుస్తుంది అంటే నువ్వే గెలుస్తావు. అండ్ ద లాస్ట్ పాయింట్ బట్ నాట్ ద లీస్ట్ పాయింట్ అండ్ ద ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ 10, పేషెన్స్. ఇప్పుడు దాకా చెప్పుకునే ఈ 9 పాయింట్స్ వర్కౌట్ అవ్వాలంటే ఈ 10th పాయింట్ ఖచ్చితంగా మనలో ఉండాలి. లేదంటే యూ వాంట్ టు ఫాలో యువర్ ప్యాషన్, సూపర్, ఫ్యాంటాస్టిక్, బట్ రిజల్ట్స్ ఇప్పుడే కావాలి కదా, మనకి వెంటనే కావాలి, ఇన్స్టెంట్గా కావాలి. మై ఫ్రెండ్, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. Following passion is fantastic, but it's a long game. If you mix it with patience, planning, and with some caffeine, you will be on track in no time. I will see you in the next video. Bye.